హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతుంటారు, సో నా దగ్గర చాలా స్మాల్ క్యాపిటల్ ఉంది, సో ఆ క్యాపిటల్ని ఏ విధంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలో సో చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో, సో చాలా స్మాల్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర హ్యూజ్ క్యాపిటల్ ఉన్నా సరే ఎవ్రీ మంత్ 10,000 చొప్పున ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఏవైతే మనం ఈ వీడియోలో ఆ 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో చెప్పుకుంటున్నామో వాటిలో సో 9 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. అవి కూడా బాగా పడి మంచి రివర్సల్స్ వచ్చి మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫండమెంటల్స్ కూడా బాగున్న కంపెనీస్ అనమాట. లాంగ్ రన్లో మనకి సో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్. సో ఈ వీడియోలో ఆ 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ మనం ఏం చేద్దాం అంటే 10,000 రూపీస్ పోర్ట్ఫోలియో ఏవైతే ఉన్నాయో ఆ 9 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అలాగే ఏ లెవెల్స్ దగ్గర ఎంతెంత క్వాంటిటీ బై చేయాలో కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే 10,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో డిస్కస్ చేసే 9 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా స్టీల్ అనమాట. సో టాటా స్టీల్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక షార్ట్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 125 లెవెల్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి ప్రస్తుతం చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. 100 నుంచి 105 మధ్యలో ఈ షేర్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. లాంగ్ రన్కి ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ ఇస్తాయి. స్టీల్ సెక్టర్ స్టాక్స్ కొంత సైక్లికల్ స్టాక్స్, సో సైక్లిక్ స్టాక్స్ అనమాట. సో కొంత పీరియడ్ ఒక ఫేజ్ అంటూ వస్తుంది 3 to 4 years. ఆ టైంలో ఇవి డ్రాస్టిక్గా ర్యాలీ ఇస్తాయి ఫ్రెండ్స్. సో ఆ టైం దాకా మనం స్లోగా అక్యుములేట్ చేసుకొని మంచి లెవెల్స్ దగ్గర హోల్డ్ కనుక చేసినట్టయితే కనుక లాంగ్ రన్లో మనకి చాలా మంచి రిటర్న్స్, ఈవెన్ 8 to 10x రిటర్న్స్ ఈజీగా ఇస్తాయి అనమాట టాటా స్టీల్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. టాటా స్టీల్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, స్లోగా అక్యుములేట్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ అనేది లాంగ్ రన్లో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వస్తారు మనకి టాటా పవర్. సో టాటా పవర్ కూడా ఆల్మోస్ట్ మనకి సో హై లెవెల్స్ తగ్గించి పడిపోయి సో 180 లెవెల్స్ దగ్గర అరౌండ్గా సపోర్ట్ తీసుకొని లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత అప్ సైడ్కి ర్యాలీ కూడా ఇస్తుంది అనమాట. చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే. మీరు లాంగ్ టర్మ్ వ్యూ 8 to 10 years వ్యూ ఉంటే కనుక చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గరే ఉంది. రీసెంట్గా మార్కెట్ క్రాష్ తర్వాత బాగా పెరిగిన ఇంకా కూడా లాంగ్ రన్ లేదు, మనకి 800 నుంచి 1,000 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యుములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో 195 నుంచి 200 లెవెల్స్ మధ్యలో స్లోగా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి విప్రో అనమాట. విప్రో కూడా హై లెవెల్స్ తగ్గించి కంటిన్యూస్గా పడిపోయింది. ఆల్మోస్ట్ 700+ రూపీస్ స్టాక్ కాస్త చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక చాలా మంచి లెవెల్స్ దగ్గర ఉంది, ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 350 నుంచి 360 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మన ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి మనకి సో CDSL ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు CDSL కూడా షార్ట్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్ కూడా వచ్చింది. 900 రీజియన్కి అరౌండ్గా సపోర్ట్ తీసుకుని లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి రివర్సల్ వచ్చింది. సో మన ఇండియన్ మార్కెట్ ఉన్నంత వరకు CDSL మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తూనే ఉంటుంది. లాంగ్ రన్లో మనకి మంచి ప్రాఫిట్స్ కూడా ఇస్తుంది అనమాట. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కానీ లేదా 950 నుంచి 960 లెవెల్స్ మధ్యలో దీంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో మనం ఎన్ని షేర్స్ తీసుకోవాలి, 10,000 రూపీస్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో కూడా డిస్కస్ అనేది చేద్దాం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి లక్ష్మీ కెమికల్స్ ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగా హెవీగా ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో 600 రూపీస్ స్టాక్ కాస్త 250 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తుంది. మంచి రివర్సల్ కూడా స్టాక్లో వచ్చింది. 250 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ రన్లో ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. సో ఇది మనకి లక్ష్మీ కెమికల్స్ లేదా లక్ష్మీ ఆర్గానిక్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి IEX. మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసాం. IEXలో మంచి రివర్సల్ వచ్చిందని ఈరోజు ఒక్కరోజే స్టాక్ 10% దాకా కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. సో ఈరోజు మేము ఆప్షన్ కాల్ అనేది తీసుకున్నాం అనమాట. చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక్క లాట్తోనే 60,000 రూపీస్ దాకా కూడా రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ ఈరోజు ఎక్స్పైరీ డే అయినా సరే మార్కెట్ చాలా బాగా రిటర్న్స్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఎక్స్పైరీ డే, వీక్లీ ఎక్స్పైరీ చాలా మంచి రిటర్న్స్ తీసుకున్నాం. ఎక్కడైతే మాకు రివర్స్ వస్తుందని చెప్పుకున్నామో ఆ టైంలోనే ఎగ్జిట్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ కూడా అయ్యామన్నమాట. సో ఈవెన్ స్టాక్ ఆప్షన్స్ అయితే చాలా బాగా తీసుకున్నాం. ఈవెన్ ఈక్విటీలో కూడా ఆర్తి డ్రగ్స్ వాటిలో మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు ఒక్క రోజులోనే మేము IEXలో కూడా అరౌండ్గా 9 to 10% అనేది సో ర్యాలీ అనేది ఇచ్చిందనమాట అరౌండ్గా. సో ఈ స్టాక్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి. 150 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మనకి IEX గురించి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సుప్రియా లైఫ్ సైన్సెస్ ఫ్రెండ్స్. చాలామంది ఈ స్టాక్ గురించి అడుగుతున్నారు. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉండే స్టాక్ అనమాట. మంచి డిప్స్లో కూడా దొరుకుతుంది. లిస్ట్ అయిన తర్వాత కొంత ర్యాలీ ఇచ్చినట్టు ఇచ్చి 600 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయింది ఫ్రెండ్స్. పడిపోయిన తర్వాత సో అరౌండ్గా 175 లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకుని రివర్సల్ వచ్చింది. కొంచెం వెయిట్ చేసి 200 నుంచి 210 లెవెల్స్ మధ్యలో ఈ స్టాక్లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్
రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. దీని యొక్క ఆర్ఓఈ కానివ్వండి, ఆర్ఓసి వెరీ హై ఉందన్నమాట. చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా దొరుకుతుంది స్టాక్ సుప్రియ లైఫ్ సైన్సెస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో లారెస్ ల్యాబ్ పడిపోతుందని కాకుండా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. సో మనకి తెలుగు స్టేట్స్లో ఉన్న కంపెనీ. లాంగ్ రన్లో మనకి ఇది కూడా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఫాల్లో దొరుకుతున్నప్పుడు స్లోగా అక్యుములేట్ చేసుకోవడం నేర్చుకొని ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా మంచి వాల్యుయేషన్స్కి స్టాక్స్ వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. సో 300 రూపీస్ పైన కొంత సస్టైన్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి లారెస్ ల్యాబ్. అలాగే లాస్ట్ షేర్ వచ్చేసరికి హెచ్ఎఫ్సిఎల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 years మనకి ఏదైతే 5G టెక్నాలజీ బాగా అందుబాటులోకి వస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని స్టేట్స్, అన్ని సిటీస్, ఈవెన్ విలేజెస్లో కూడా మనకి 5G టెక్నాలజీ ఫుల్గా వచ్చిన తర్వాత ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మినిమం 200-250 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈవెన్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో జరుగుతున్నాయి. స్లోగా అక్యుములేట్ చేసుకుంటే 50 నుంచి 60 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 9 స్టాక్స్. మనం ఇప్పుడు ఏవైతే స్టాక్స్ డిస్కస్ చేసామో 10,000 రూపీస్ ఏ విధంగా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చెప్పుకున్న 9 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ టాటా స్టీల్ గురించి చెప్పుకున్నాం. సో ప్రస్తుతం 100 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ఒక 10 క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే టాటా పవర్ షేర్లో 5 షేర్స్ తీసుకోవచ్చు. 190 రూపీస్ నుంచి 200 ప్రస్తుతం ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి విప్రో షేర్ థర్డ్ షేర్ చెప్పుకున్నాం. దాంట్లో 4 క్వాంటిటీ తీసుకోవచ్చు. అరౌండ్గా 350-360 లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. CDSLలో 2 షేర్స్ తీసుకోవచ్చు. మంచి కంపెనీ, లాంగ్ రన్లో మంచి గ్రోత్ ఉంటుంది. లక్ష్మీ ఆర్గానిక్స్ లేదా లక్ష్మీ కెమికల్స్లో 4 షేర్స్ అనేది తీసుకోవచ్చు. 250 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్. ఇది 8 క్వాంటిటీ తీసుకోవచ్చు. ప్రస్తుతం 150కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. 140 నుంచి 150 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 7th స్టాక్ వచ్చేసరికి సుప్రియ లైఫ్ సైన్సెస్. సో ఇది కూడా మనకి 5 షేర్స్ 200 రూపీస్కి అరౌండ్గా తీసుకోవచ్చు అనమాట. సో 8th షేర్ వచ్చేసరికి HFCL 10 షేర్స్ తీసుకోవచ్చు. 50 నుంచి 60 ఈ రీజన్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ షేర్ లారెస్ ల్యాబ్ వచ్చేసరికి 3 షేర్స్ తీసుకోవచ్చు. 280 నుంచి 300. ఏవైతే చెప్పుకున్న కంపెనీస్ హై లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పడిపోయాయి, బట్ వాటి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ అనమాట. లాంగ్ రన్లో మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీస్. సో ఈ విధంగా ఇన్వెస్ట్ చేస్తే కనుక మనకి 10,000 రూపీస్ అరౌండ్గా ఈ క్వాంటిటీ మనం తీసుకుంటే సో 10,000 రూపీస్ అరౌండ్గా అవుతుందన్నమాట. 10,000 ఇన్వెస్ట్ చేసి మీ దగ్గర ఓన్లీ 10,000 ఉన్నా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంది, సిప్ రూపంలో ఎవ్రీ మంత్ ఒక 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా సరే ఈ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏవైతే ఈ పిక్స్ ఉన్నాయో నేను వీడియో రిలీజ్ చేసిన తర్వాత కింద ఏదైతే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి దాంట్లో పోస్ట్ చేస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఎవరైనా ఇప్పుడు దాకా టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో ఏవైతే చెప్పుకున్న షేర్స్ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్, స్లోగా అక్యుములేట్ చేసుకోండి. సో మనం చెప్పుకున్న పోర్ట్ఫోలియో. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ పోర్ట్ఫోలియో ఉంటే కనుక ఆ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. అదర్ మెంబర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మన సబ్స్క్రైబర్స్ అదర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. అలాగే వీడియో లైక్ చేయండి, చాలా కష్టపడి చేస్తాం వీడియోస్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోయింటే ఈ స్క్రీన్ షాట్స్ కానీ మార్కెట్ అప్డేట్స్ కానీ దాంట్లో ఇస్తాను అనమాట. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.